ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4, 5 వచనాలు చదువుకుందాం. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది ఏంటంటే, నీవు మొదట నీకుండిన క్రియలను నీవు వదిలిపెట్టావు. చాలా మంది ఆత్మీయంగా రక్షింపబడిన తరువాత మనమందరం ఎలాగుంటామంటే, ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతూ, ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తూ, ఆయన యందు విశ్వాసం ఉంచి, భయభక్తులు కలిగి ఎంతో గొప్పగా ఉండుంటాం. కానీ కాలం మారుతున్న కొద్దీ ఆత్మీయ జీవితంలో దిగజారిపోతూ నెమ్మదిగా క్రిందకి వస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఆత్మీయ జీవితంలో వెనకబడిన నీతో నాతో దేవుడు చెప్తున్న మాట, నేను నీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నది. దేవుడే మన మీద నేరము మోపుతాడంట. ఆయన అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేసావు. దాన్ని నీవు మరలా ఏం చేయాలా? సంపాదించుకో. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఒకవేళ ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన నేను, మీరు, మనము అందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, మనం ఏ ప్రేమనైతే ముందుగా దేవుని పట్ల చూపించామో, ఏ యొక్క భయభక్తులైతే దేవుని యందు మనం నిలిపామో, ఏ విశ్వాసమునైతే మనం కొనసాగించామో, ఏ ప్రార్థననైతే మనం అనుసరించామో, ఏ బైబిల్ చదవడం అయితే మనం పాటించామో, ఇప్పుడు అవన్నీ వదిలి పడిపోయిన స్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, మొదట నీ స్థితిని నువ్వేం చెయ్యి? జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎలాగున్నావో జ్ఞాపకం చేసుకో. వాటిని నువ్వు సరి చేసుకో. మరలా ఆత్మీయ స్థితిని నువ్వు సంపాదించుకో. లేకపోతే ఏం చేస్తాడంట, కింద వచనంలో ఉంది, నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును దాటి చోటు నుండి తీసివేతును. దేవుడు మనలో ఉంటున్న స్తంభాన్ని దాని చోట నుండి తీసేస్తాడంట. మనం భ్రష్టులమైపోతాం. మనల్ని భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు దేవుడు. అందుకని దేవుని బిడ్డలమైన మనము ఏ స్థితిలో నుండి పడినామో ఆ స్థితిని మన జ్ఞాపకము చేసుకొని మరలా మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి, ప్రభువా, నేను ఆత్మీయ స్థితిలో నుండి దిగజారిపోయానయ్యా, ప్రార్థనా జీవితం నుండి దిగజారిపోయినానయ్యా, విశ్వాస జీవితంలో భ్రష్టు పట్టిపోయినాను ప్రభువా. అయితే మీరు నా మీద నేరము మోపుతానంటున్నారు. నేను నేరస్తుడిగా నీ సన్నిధిలో నేను నిలువపడకూడదయ్యా, నన్ను నేను సరి చేసుకుంటున్నాను ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం కన్నీరు కార్చి పశ్చాత్తాపపడి మన యొక్క పాత ఆ ఆత్మీయతను మరలా మనం సంపాదించుకుంటే సరే. లేకపోతే దేవుడు అంటున్నాడు, నేను నీ యొద్దకు వచ్చి నీలో ఉన్న దీపస్తంభాన్ని దాని చోట నుండి తీసేస్తాడంట. ఎవరైతే వెలుగుగా ఉంటారో ఆ దీపస్తంభాన్ని దేవుడు వారికి ఇచ్చేస్తాడు. మనం భ్రష్టులమైపోతాం. ఆత్మీయ స్థితిలో దిగజారిపోయి, భ్రష్టులమైపోయి, అపవాదికి బానిసలుగా మారి, దేవుని యందు భయము భక్తి లేకుండా, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా, పేరుకు మాత్రమే యేసే బిడ్డలుగా ఉంటే అది మనకు వ్యర్థమే. దేవుడు అంటున్నాడు, నీ మొదటి స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయినావో బిడ్డ, ఆ స్థితిని ఇప్పటికైనా నువ్వేం చెయ్యి? జ్ఞాపకం చేసుకో. ఎవరైతే మనము ఎవరైతే ఆత్మీయ స్థితిలో నుండి దిగజారి పడిపోయి ఉంటున్నామో, దేవుణ్ణి పక్కన పెట్టి ఉంటున్నామో, ఈ యొక్క సమయంలోనే, ఈ యొక్క టైంలోనే దేవుడు అంటున్నాడు, నిన్ను నువ్వు సరి చేసుకో బిడ్డ. లేకపోతే నేనొచ్చి నీ దీపస్తంభాన్నే తీసేస్తాను. ఆత్మను దేవుడు తీసేస్తాడంట. మనలో ఉంటున్న పరిశుద్ధాత్మ శక్తిని అన్నిటిని దేవుడు మనలో నుండి ఆయన తీసివేసి మనల్ని భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిన్ను నువ్వు సరి చేసుకో. నువ్వు ఏ స్థితిలో నుండి పడినావో నువ్వు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిపెట్టావు.
యేసయ్య అంటే ప్రేమించాం. యేసయ్య కొరకు నేను ఏదైనా చేస్తాను. యేసయ్య కొరకు నేను మరణించడానికి కూడా సిద్ధమే అని నిన్ను నీవు సిద్ధము చేసుకున్న నీవు ఈరోజు యేసయ్యకు దూరంగా ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా, నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను నువ్వు సరి చేసుకో. ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకొని నిన్ను నీవు సరి చేసుకో. ఏ స్థితిలో నుండి పడిపోయినావో ఆ స్థితిని నువ్వు గ్రహించు ఫస్ట్. అవునయ్యా, నేను మొదట ఉండిన ప్రేమను వదిలాను. మొదట నీ పట్ల నాకున్న విశ్వాసాన్ని వదిలిపెట్టాను. మొదట నీ పట్ల ఉన్న భయభక్తులు నేను వదిలిపెట్టాను. భ్రష్టుడుగా మారుతున్నాను. నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో నీవు నేను కన్నీరు కార్చి పశ్చాత్తాపపడితే దేవుడు మనలో ఉన్న ఆయన పరిశుద్ధాత్మను తీసివేయడు. ఆ స్థలములోనే ఉంచుతాడు. ఆ దీప స్తంభాన్ని మనలో నుండి ఆయన తీసివేయనే తీసివేయడు. దేవుడి యొక్క వాక్యమును దీవించిన గాక. మహోన్నతుడా యేసయ్యా మీకు వందనాలు. మేము ఏ స్థితిలో నుండి పడినామో ఆ స్థితిని మేము జ్ఞాపకం చేసుకొని మొదట మీ పట్ల మాకుండిన ప్రేమను మరలా కొనసాగించినట్లుగా, ఆత్మీయ జీవితంలో మమ్మల్ని మేము సరిచేసుకున్నట్లుగా మీరే సహాయమును దయచేసి మహిం పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్.